హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. చిన్న ఒక విషయం చెప్తా. ఇది 2 days బిఫోర్ చెప్పుండాలా, బట్ హెల్త్ ఇష్యూ వల్ల నేను ఈ వీడియో చేయలేకపోయాను. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఎలాగుందంటే, ఒక మహిళ 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. మొదటి భర్తకి తెలుసు ఆమెకి ఇంకొక పెళ్ళి అయిందని, రెండో భర్తకి తెలుసు ఈమెకి ముందుగానే భర్త ఉన్నాడని. తెలిసినప్పటికీ కూడా ఇద్దరు భర్తలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు గొడవ పడకుండా అంటే, ఈ మహిళ వల్ల ఏదో కొంత ఆదాయం ఉండడం వల్ల ఆ ఇద్దరు భర్తలు గమ్ముకున్నారు. ఈమె ఇద్దరికి సమన్యాయం చేస్తుంది, ఇద్దరు భర్తలకి సమన్యాయం చేస్తూ వస్తుంది ఈ మహిళ కూడా. కానీ కొన్ని సందర్భాల్లో మొదటి భర్త దగ్గర ఉన్నప్పుడు రెండో భర్తను తిట్టాలా, రెండో భర్తను వ్యతిరేకించాలా. అదే రెండో భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి భర్తని తిట్టాలా, మొదటి భర్తని వ్యతిరేకించాలా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తీరు కూడా అలాగే ఉంది. అంటే ఈ 2 భర్తలు 2 మెయిన్ నేషనల్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ. వాళ్ళిద్దరికీ తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ అనే పార్టీ దాంతో తెలంగాణలో కాంగ్రెస్తో ఉంది, ఆంధ్రాలో బీజేపీతో ఉందని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళంతా ఎందుకు గమ్ముగా ఉన్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఏదో ఒక టైంలో వాళ్ళకి ఒక ఆదాయం ఉంటుంది ఈ పార్టీ వల్ల అని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈ ఇద్దరికీ న్యాయం చేస్తుందనే పాయింట్ ఏంటంటే, ఏదన్నా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఏదైనా బిల్లు ప్రవేశపెడితే బీజేపీకి తెలియకుండా సగం శాతం సైలెంట్గా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం, అటు దానికి సగం దీనికి సగం మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజల్ని గొర్రెల్ని చేయడం అనమాట, ప్రజల్ని ఫూల్స్ చేయడం. అంటే నిన్న చూసే ఉంటారు వాళ్ళు రోడ్ షో చేయడం, వెన్నుపోటు పార్టీ కాంగ్రెస్, మహిళా పక్షపాతి కాంగ్రెస్ అంట రోడ్డు మీద వెళ్ళడం. ఏ మాటలు తెలంగాణలో పోయి చెప్పగలరా? ఒక వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పోయి గ్రూప్గా ఫోటో తీసుకొచ్చారు కదా. ఆ రోజు మరి ఎందుకు అక్కడ మాట్లాడలేదు? పోయి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మహిళా బిల్లుకి కానీ డీలిమిటేషన్కి కానీ ఎందుకు వ్యతిరేకమని అక్కడ ఎందుకు ప్రశ్నించలేదు? అక్కడ ఎందుకు రాస్తారోకోలు చేయలేదు? ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రానుండే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా చాలా పెద్ద మొత్తంలోనే బుద్ధి చెప్తారు. ఇది మాత్రం అయితే గ్యారంటీ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి, అసలు ఎందుకు ఓడిపోయారు అన్న విషయాలను కూడా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో గమనిస్తూనే ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ ఇకనైనా ఇటువంటి చీప్ రాజకీయాలు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకటి, ఎందుకు ఇలా మెయిన్ ముఖ్యమైనటువంటి 2 నేషనల్ పార్టీతో ఒక స్టేట్లో దాంతో ఫ్రెండ్షిప్, ఇంకో స్టేట్లో దీంతో ఫ్రెండ్షిప్ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇంకా ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. కేవలం రాజ్య అధికారం కోసం మాత్రమే, వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ మనుగడ కొనసాగించుకోవడం కోసమే ఇటువంటి లోపాయికారి ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ పోతా ఉంది తప్ప ప్రజలకి మంచి చేయడానికో లేదంటే ప్రజలకి సంక్షేమ పథకాలు తీసుకురావడానికో మాత్రం కాదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. కేవలం రాజ్యాధికారమే. వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు రాజ్యంలో వాళ్ళ ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వంలో వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉండాలి. అది వాళ్ళ ఎజెండా, అంతే తప్ప ఇంకోటి 2 సంవత్సరాల పరిపాలన చూస్తున్నారు. అన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళ 44 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ దాంట్లో ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా? చెప్పుకోదగ్గది ప్రజలకి ఉపయోగపడేది ఏమైనా ఉందా? మొత్తం పెద్ద పెద్ద హైటెక్ సిటీలని పెద్ద ఆ భవంతులు ఈ భవంతులు కట్టేస్తాం, దానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతాం. ఎందుకంటే దాంట్లో వాళ్ళ కాంట్రాక్టుల ద్వారా వాళ్ళ ఆదాయం పొందుతారు, వాళ్ళకి దాంట్లో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలే చేస్తారు. కానీ ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ వాటి మిత్రపక్షాలైనటువంటి కూటమి ప్రభుత్వాలు కానీ చేయవు. ఆయన కలవని పార్టీ లేదు, వాళ్ళ కార్యకర్తలు మోయిన జెండాలు లేవు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.